డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా వరద నీరు ఆగడం లేదు. ప్రాజెక్టు గేట్లు కట్టలను తెంపుకొని వరద ప్రవహిస్తోంది. పరిసర ప్రాంత గ్రామాలు నీట మునిగాయి. నారాయణపురం కట్టమైసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. వరదలో 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా కూడా వరద నీరు ఆగడం లేదు. ప్రాజెక్టు గేట్లు కట్టలను తెంపుకుని వరద ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాల గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. నారాయణపురం కట్టమైసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. వరదలో 30 మంది కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా కూడా వరద నీరు ఆగడం లేదు. ప్రాజెక్టు గేట్లు కట్టలను తెంపుకొని వరద ప్రవహిస్తోంది. పరిసర ప్రాంత గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. నారాయణపురం కట్టమైసమ్మ ఆలయాన్ని కూడా వరద ముంచెత్తింది. వరదలో ఇప్పటికే 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. రైట్, మన విజువల్స్లో చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా కూడా వరద నీరు ఆగడం లేదు. ప్రాజెక్టు గేట్లు కట్టలను తెంపుకొని వరద ప్రవహిస్తోంది. పరిసర ప్రాంత గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. నారాయణపురం కట్టమైసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. వరదలో 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. మనం ఎక్స్క్లూజివ్గా స్క్రీన్లో చూస్తున్నాం వరద బీభత్సాన్ని.
గ్రామాల్లోకి కూడా వరద నీరు చొచ్చుకు వస్తోంది. ఇక